కొన్నిసార్లు వివాహం ముందు, వివాహం తర్వాత జరగాల్సినవన్నీ జరిగిపోయినప్పుడు కూడా ఇంకా అబ్బాయికి అమ్మాయి మీద విరక్తి వచ్చేస్తుంది. బైబిల్ గ్రంథంలో కూడా ఎన్నో సందర్భాలు మనం చూడగలము. అటువంటి అపవిత్రమైన ప్రేమలలో ఆ పవిత్రత అనేది ఉండదు, స్థిరమైన అనుభవాలు అనేవి ఉండవు. వివాహం అయిన తర్వాత ఎన్నో భయంకరమైన పరిస్థితులు ఉంటాయి. ఇంకోటి ఏంటంటే, కొంతమంది యవనస్తురాండ్రు నాతో వారి స్ట్రగుల్స్ చెప్తా ఉన్నప్పుడు, వివాహం కాకముందు లిమిట్స్ క్రాస్ చేసి శరీరాన్ని అపవిత్రపరచుకొని పాపం చేసిన తర్వాత ఇప్పుడు వివాహ సమయంలో వారికి చెప్పలేనంత స్ట్రెస్ అండి. నాకు ఫోన్ చేసి ఏడ్చే వాళ్ళు చాలామంది ఉంటారు. అక్క, నేను అపవిత్రమైన కార్యాలు చేశాను, ఇప్పుడు నా భర్తకి ఇవన్నీ తెలిస్తే నా ఫ్యూచర్ ఏంటి అనే ఒక రకమైన భయం. వాట్ ఇఫ్ ఆ వ్యక్తి, నన్ను వదిలేసిన వ్యక్తి, లేకపోతే ఆ బ్రేకప్ అయిపోయిన వ్యక్తి ఆ విషయాలని రివీల్ చేస్తే ఏంటని. ఇప్పుడు ఇంత అభద్రత భావంతో ఇంత దేవునికి అవిధేయంగా బ్రతకాల్సిన అవసరం లేదు. దేవుడు ఏర్పాటు చేసిన ఆ బంధం అనేది వివాహం తర్వాత ఏవి జరగాలి అవన్నీ దైవ చిత్తానుసారంగా జరిగినప్పుడు నువ్వు భయపడాల్సిన అవసరం ఉండదు, రిగ్రెట్లో బ్రతకాల్సిన అవసరం ఉండదు. దేవుని ఆశీర్వాదం నా మీద, నా కుటుంబం మీద ఉండదేమో, ఎందుకంటే నా పాస్ట్ ఇట్లా ఉంది కదా అనే ఒక గిల్టీ ఫీలింగ్తో, ఒక అపరాధ భావన